హాయ్ అండి, వెల్కమ్ టు విన్నో గార్డెన్. ఈరోజు మన వీడియోలో బీరపాదులకి దొండపాదుకి నేను పందిరి వేశానండి. ఆ పందిరి వీడియో చూడబోయే ముందు మొన్న చామంతి కట్ చేసాం కదండి, అవి ఎంత వచ్చినాయో బుట్టగా చూపించినాక పందిరి వీడియోలో చూపిస్తానండి. మన వీడియోలో వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి పోదామండి. చూడండి చామంతి ఎంత గుబురుగా వచ్చిందో, మొన్న కట్ చేస్తే ఇలా చూడండి. ఈ గుళ్ళు కట్ చేస్తే మళ్ళీ గుర్రులు వచ్చినాయండి, గుబురుగా వచ్చినాయండి. మళ్ళీ కట్ చేయాలండి. చూడండి ఇగురు వస్తుందండి గంట. చూడండి ఎలా ఎగురు వచ్చిందో, చామంతి చక్కగా వచ్చిందండి గుబురుగా. మళ్ళీ కట్ చేయాలండి, మళ్ళీ ఒక వారం అయ్యాక కట్ చేయాలండి. చూడండి చామంతి నేరెట్లు వచ్చిందో. ఇప్పుడు ఇందులో టమాటా చెట్లు వేసానండి. ఇది కరివేపాకు చెట్టు అండి, మీకు మొన్న చూపించాను. ఇవి మిరప నారు వేసానండి, ఇందులో మిరప నారు వేసానండి. ఇప్పుడు మన పందిరి చూద్దామండి. ఇదిగోండి, ఇది దోస చెట్టు అండి, బీర చెట్టు అండి. బీర చెట్టుకి ఇలా కట్టామండి పైకి పాకడానికి పందిరికి. ఇది బీర అండి, ఇది పుదీనా, దానిప చెట్టు అండి. ఇది పందిరండి. ఇందులో దోస చెట్టు అదే గింజపడి మొలిసిందండి, తీసేయకుండా నేను అలాగే ఉంచినాను. చూడండి ఎంత పూత వస్తుందో. ఇది దొండపాదండి, మొన్న దొండగడ్డ చూపించాను కదండి. దొండపాదుకి ఇలా తాడు కట్టానండి పైకి పందిరికి పాకడానికి. చూడండి పందిరి దొండ చెట్టు అండి, ఇటు దోస చెట్టు అండి. ఇది వేయలేదండి నేను, దోస గింజ పడి అది వచ్చిందండి, నేను తీసేయలేదు, అలాగే ఉంచిన. ఇది బీర చెట్టు అండి, ఈ పైకి ఇలా పాకడానికి కట్టానండి. ఇది మన పందిరండి. ఇలాగా పందిరేసానండి. దొండకి బీరకి మంచిగా పాకడానికి పందిరేసానండి. అంతేనండి, పందిరి చూపించాలని వీడియో తీశానండి. బాయ్ అండి.